హాయ్ అండి అందరికీ. చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈరోజు అయితే 4 ఇయర్స్ పాప బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాను. ఇవి నేను స్టోన్స్తో కాకుండా బీడ్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫైనల్ లుక్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు, చేసిన తర్వాత చూద్దాం. బ్యాంగిల్కి అయితే థ్రెడ్ని చుట్టేసి ఉంచుకున్నాను రెడీగా. తర్వాత ఒక 4 లేయర్స్ థ్రెడ్ని తీసుకొని ఇలా పూసలు దానికి ఎక్కించుకున్నాను. థ్రెడ్ని బ్యాంగిల్కి స్టిక్ చేసి ఇలా చిన్న చిన్న గ్యాప్ ఇస్తూ గమ్ పెట్టుకున్నానండి. గమ్ ఎందుకు పెట్టానంటే మనమైతే జాగ్రత్తగా చూసుకుంటాం కానీ పిల్లలు కదండి, కొంచెం అటు ఇటుగా చేస్తారని నేను గమ్ పెట్టుకున్నాను. చేసే ముందు అయితే 2 లైట్ కలరే కదా, పూసలు వైట్ వచ్చాయి, ఇది కూడా లైట్ పింక్ కదా, బాగుంటుందా బాగోదా అని చాలా ఆలోచించానండి. కానీ చేసిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది అవుట్లుక్ అయితే. పూసలు బ్యాక్ జారిపోకుండా లాస్ట్లో చిన్న పూసని ముడేసానండి, అంటే మనం చుట్టేటప్పుడు బ్యాక్ అవ్వకుండా ఉంటాయి అంతే. వీటికి నేను కుందన్స్ యాడ్ చేసుకుంటున్నానండి, వైట్ స్క్వేర్ కుందన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మరి పూసలు చుట్టేసి వదిలేస్తే పెద్దగా లుక్ అనిపించలేదు కాబట్టి నేను వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా వచ్చాయి, చూడండి ఎంత అందంగా క్యూట్గా ఉన్నాయో. మీకు కూడా ఈ బ్యాంగిల్స్ నచ్చితే కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.